ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 116వ కీర్తన 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు ఏదైతే ఈ మాటలు రాయించారో ఈరోజు అది నీ జీవితంలో నెరవేరడం కోసమే. ఆమేన్. చూడండి, మరణము నుండి ప్రాణమును తప్పించాడట. ఈరోజు చాలా కుటుంబాల్లో కొంతమంది జీవితాలు మరణపు అంచునున్నాయి. అది ఆరోగ్యపరంగా కానీ, ఈ లోక సంబంధమైన విషయాల్లో, తిరిగి చెడిపోయిన విషయాల్లో కానీ భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈరోజు బహుశా నీ చుట్టూ ఉన్న వారిలో, నీ కుటుంబంలో అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నవారైతే దేవుడు సెలవిస్తూ ఉన్నారు, వారి ప్రాణమును ఆయన కాపాడుతానని. ఆమేన్. మరి దేవుడు ఏ విధంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అంటే, విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థనను బట్టి దేవుడు తప్పకుండా మరణము నుంచి ప్రాణమును కాపాడుతాడు. బహుశా ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, అయ్యా నేను బ్రతకలేకపోతున్నానయ్యా, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు, శ్రమల మధ్య ఉన్నాను తండ్రి, నన్ను విడిపించు ప్రభు అని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను దేవుడు కాపాడబోతూ ఉన్నాడట. చాలామంది దినాలకు తరబడి దినాలు ఏడుస్తూ ఉన్నారు, రాత్రంతా ఏడుస్తూ ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో గడుపుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇక మీదట నీవు కన్నీళ్లు విడుస్తావు, కానీ అది ఏ విధంగానో తెలుసా? ఆనంద బాష్పాలతో విడుస్తావట. సాక్ష్యము చెప్తూ కన్నీరు విడుస్తావు తప్ప బాధతో, దుఃఖముతో ఇంకా నీవు కన్నీరు విడవని, ఆ బాధ నుంచి నీ కళ్ళను దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు ఏదైతే తన కృపని రోజు నీ పట్ల కనపరుస్తూ ఉన్నారో, ఆయన ఇచ్చిన వాగ్దానము నీ పట్ల నెరవేరినట్లు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే గనక తప్పకుండా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన అంటున్నారు చూడండి, జారి పడిపోకుండా నీ పాదాలని దేవుడు తప్పిస్తారట. అపవాది గుంతలు తవ్వుతూ ఉంటాడు. ఒక వ్యాపారంలో దీన్ని పడేయాలని, ఆరోగ్యంలో పడేయాలని, ఆత్మీయ జీవితంలో పడవేయాలని అనేక రకాల ఆ గుంతలు వాడు తవ్వుతూ ఉంటాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవెక్కడా కూడా జారిపోకుండా దేవుడు నీ చేయి పట్టుకుంటాడట. నేను రక్షిస్తానని, నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఒక బయటికి వెళ్తూ ఉంటే, ఓ వ్యాపారం పని మీద వెళ్తూ ఉంటే, ఒక ఉద్యోగం పని మీద వెళ్తూ ఉంటే, ఈ వాగ్దానం విన్న తర్వాత మోకరించి ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుకుని నువ్వు బయటకు అడుగువే. ఈ రోజంతా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన కృప నీ మీదకి వచ్చి అన్ని అపాయాల్లోంచి కూడా నువ్వు తప్పించబడతావు. నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతావో అప్పుడే ఈ వాగ్దానము యేసు నామంలో నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.